వెల్కమ్ టు మైక్రో సిటీ అనకాపల్లి రైల్వే స్టేషన్ అండి. ఇప్పుడు అనకాపల్లి రైల్వే స్టేషన్ మొత్తం అత్యాధునికంగా మొత్తం రీమోల్డ్ చేయడానికి రెడీగా అయిపోయింది. దీనికి అమృత భారత స్కీమ్ కింద 27.1 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ తో రీమోల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా కొత్త బ్రిడ్జ్. ఇది 14.5 అడుగుల వెడల్పు, 22 పాయింట్ హైట్ ఉన్న బ్రిడ్జ్ అండి. ఇది పాత బ్రిడ్జ్. ఈ పాత బ్రిడ్జ్ ప్రస్తుతం వాడుకలోనే ఉంది. దీని తాలూకు మొత్తం పర్యవేక్షణ అంతా కూడా ఎవ్రీ 6 months కి మీకు బ్రిడ్జ్ నాణ్యత గురించి చెక్ చేస్తారు. ఈ బ్రిడ్జ్ ఇప్పుడు 4వ లైన్ ప్లాట్ఫామ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనకాపల్లిలో. ప్రస్తుతం మూడు ఉన్నాయి, 4వది కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ 4వ లైన్ కి వెళ్ళడానికి ఈ బ్రిడ్జే మెయిన్. వన్స్ 4వ ప్లాట్ఫామ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ స్థానంలోనే మీకు కొత్త బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తారండి. పార్కింగ్ కోసం ఇప్పుడు మొత్తం సెల్లార్ పార్కింగ్, అలాగే మీకు కార్ పార్కింగ్ కూడా మెయిన్ ఎంట్రన్స్ లోనే పెడతారు. ఇంతకు ముందు మనకి అనకాపల్లి రైల్వే స్టేషన్ లో స్టెప్స్ ఉండేది, ఇప్పుడంతా కూడా ఎస్కలేటర్ పెట్టారు, అలాగే లిఫ్ట్ కూడా పెడతారు. కొత్తగా మీకు 3 లిఫ్ట్ ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు అనకాపల్లి రైల్వే స్టేషన్ లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఇవన్నీ కూడా డిసెంబర్ కంప్లీట్ అవుతాయి. కొత్త బ్రిడ్జ్ అయితే మాత్రం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా కొత్త బ్రిడ్జ్ అండి. ఇదంతా కూడా అమృత భారత స్కీమ్ లోనే ఈ బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ అయింది. మొత్తం వాల్యూ అయితే 27.1 కోట్ల రూపాయలతో మొత్తం బడ్జెట్ అండి. ఎంట్రన్స్ మొత్తం రీమోల్డ్ చేశారు, పెయింటింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, మొత్తం ఫినిషింగ్ వర్క్ లో ఉంది. December 9th ఓపెనింగ్ అండి. మొత్తం అనకాపల్లి రైల్వే స్టేషన్ రీమోల్డింగ్ మొత్తం అంతా కూడా. ముఖ్యంగా అనకాపల్లి రైల్వే స్టేషన్ ఇప్పుడు 4వ ప్లాట్ఫామ్ కన్స్ట్రక్షన్ చాలా శరవేగంగా చేస్తున్నారండి. ఇందులో భాగంగానే మీకు విజయవాడ నుంచి విశాఖపట్నంకి వెళ్ళే ట్రైన్స్, అలాగే మీకు హౌరా చెన్నై ట్రైన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ నుంచి మీకు 4వ ప్లాట్ఫామ్ అయితే వస్తాయి. అలాగే మీకు 4వ ప్లాట్ఫామ్ లో మీకు ఇప్పుడు వెయిటింగ్ రూమ్స్, రెస్ట్ రూమ్స్, అలాగే టికెట్ కౌంటర్స్, రెస్ట్ రూమ్స్ మొత్తం అన్ని కూడా 4వ ప్లాట్ఫామ్ దగ్గర ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయడానికి ఈ డిసెంబర్ కి స్టార్ట్ అవుతాయండి. అనకాపల్లి మనకి బెల్లం చాలా ఫేమస్ అండి. ఇండియాలో 2nd లార్జెస్ట్ బెల్లం తయారు చేసేది అనకాపల్లి అండి. మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది, 2వ స్థానంలో అనకాపల్లి ఉంది. అనకాపల్లి బెల్లానికి ప్రత్యేక స్థానం ఉందండి. వరల్డ్ వైజ్ గా ఇక్కడ నుంచే మీకు దేశ విదేశాలకి బెల్లం మీకు ఎగుమతి జరుగుతుంది. అనకాపల్లిలో ఫేమస్ టెంపుల్ మీకు నూకాలమ్మ టెంపుల్ అండి. ఇక్కడ అనకాపల్లి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నూకాలమ్మ వారి దేవస్థానాన్ని దర్శనం చేసుకుంటారు. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ లో మీరు ఎస్కలేటర్ చూడండి. ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన ఎస్కలేటర్.
ఈ ఎస్కలేటర్ నుంచే మీకు 4వ ప్లాట్ఫామ్ కి మీకు కనెక్టివిటీ చేస్తున్నారండి. 4వ ప్లాట్ఫామ్ ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ఎంతైతే మీకు ఇప్పుడు ఎంత బాగుందో, అలాగే మీకు 4వ నెంబర్ ప్లాట్ఫామ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ బ్యాక్ సైడ్ గేట్ కూడా మీకు అనకాపల్లి రైల్వే స్టేషన్ కూడా మీకు అత్యాధునికంగా రిమోల్డ్ చేస్తారండి. ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ లో ముందుగా వస్తుంది. అనకాపల్లి రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు కావలసిన ప్రతి సకల సౌకర్యాలు ఉంటాయండి. ఇక్కడ మీకు ఎంట్రన్స్ మెయిన్ రైల్వే స్టేషన్ లోనే మీకు రిజర్వేషన్ కౌంటర్ ఉంది, అలాగే మీకు కరెంట్ రిజర్వేషన్ కౌంటర్ కూడా ఉన్నది. అలాగే మీకు ఇక్కడ మెయిన్ గా మీకు టికెట్ కౌంటర్స్ కూడా ఉంటాయి. మీకు ఇక్కడ ఒకవేళ మెయిన్ ఎంట్రన్స్ లో కాకపోయినా ఇక్కడ మెయిన్ ఎలక్ట్రికల్ దీని కూడా ఉంటది, అది ఆ ఫెసిలిటీ కూడా మీరు తీసుకోవచ్చు. అనకాపల్లి ఇప్పుడు మొత్తం అంతా కూడా అమృత్ భారత స్కీమ్ కింద మొత్తం ప్లాట్ఫామ్స్ అనకాపల్లి మెయిన్ రైల్వే స్టేషన్ మొత్తం అంతా కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుందండి. ఇవన్నీ కూడా పెయింటింగ్ వర్క్స్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. December 9th కి ఓపెనింగ్ చేస్తారని ఎస్టిమేషన్ డేట్ పెట్టారండి అక్కడ. అనకాపల్లి కొత్త ప్లాట్ఫామ్ మీకు ఎవల్యూషన్ మొత్తం 31 ఫీట్ ఉంటుందండి. 9.4 m ఇది. స్టేషన్ టైప్ మీకు రెగ్యులర్ కేటగిరీలోనే NSG 4 కింద డిక్లేర్ చేశారు. దీంట్లో మీకు ఫ్యూచర్స్ ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ లో మీకు టికెట్ కౌంటర్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది, వెయిటింగ్ రూమ్స్, ఫుడ్ స్టాల్స్, రెస్ట్ రూమ్స్ మొత్తం అన్ని కూడా 4వ ప్లాట్ఫామ్ దగ్గర మీకు అన్ని కూడా రెడీ అవుతాయండి. అనకాపల్లి రైల్వే స్టేషన్ కింద డిస్క్రిప్షన్ లో నేను పూర్తి వివరాలు ఇస్తానండి. అనకాపల్లి రైల్వే స్టేషన్ అమృత భారత్ స్కీమ్ కింద రీమోల్డ్ చేస్తున్న ప్రతి వివరాలన్నీ కూడా క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు తెలిసిన బంధువులకి, స్నేహితులకి కూడా వీడియోని షేర్ చేయండి.